రామచంద్రాపురం అనే ఊరిలో రాము అనే పేదవాడు ఉండేవాడు. రాము చేపలు పట్టే ఒక జాలారి. అతడు తన భార్య లక్ష్మితో కలిసి గుడిసెలో జీవించేవాడు. రాము ఉన్నంతలో తృప్తిగా జీవించేవాడు. కానీ లక్ష్మికి ఆ జీవితం నచ్చేది కాదు. ఆమె రాము మీద ఎప్పుడూ కోపంతో ఉండేది. ఒకరోజు ఉదయం రాము సముద్రంలో చేపల వేటకి వెళతాడు. ఆ సమయంలో వలలో ఓ ప్రకాశించే బంగారు చేప చిక్కుతుంది. ఆ చేపను చూసి రాము ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ మాయా చేప రాముతో ఇలా అంటుంది. నేను మాయా చేపను, నన్ను విడిచిపెట్టండి. ప్రతిఫలంగా నేను నీకు ఏమి కావాలన్నా ఇస్తాను అని అంటుంది. అప్పుడు రాము, ఓ మాయా చేప, నేను ఉన్నంతలో సంతోషంగా తృప్తితో జీవిస్తున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు ఏ వరం అవసరం లేదు. నీవు స్వేచ్ఛగా నీ సముద్రంలోనికి వెళ్ళిపోవచ్చు. అని అంటాడు. అప్పుడు మాయా చేప, నీ నిజాయితీకి నేను సంతోషిస్తున్నాను. అందుకే నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. నీకు ఎప్పుడు ఏదైనా అవసరం అనిపిస్తే సముద్రం దగ్గరికి వచ్చి నన్ను 3 సార్లు పిలిస్తే నేను వస్తాను అని చెప్పి మాయమైపోతుంది. రాము ఇంటికి వెళ్ళి లక్ష్మికి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు లక్ష్మి రాముతో ఇలా అంటుంది. ఏంటి మాయా చేపను వదిలేసావా? నీలాంటి మూర్ఖుడిని నేనెక్కడా చూడలేదు. ఇంత మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? అసలు మీరేమైనా మహారాజు అనుకుంటున్నారా ఏంటి? లేక మన దగ్గర ఏమైనా కోట్లు మురుగుతున్నాయా? అసలు మీరు ఇలా ఎలా చేయగలిగారు? ఉండడానికి ఒక ఇల్లు కూడా సరిగా లేదు. ఇలా ఈ గుడిసెలో ఎన్ని రోజులు ఉండాలి? వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి మాయా చేపను కలువు. మనకి ఉండడానికి ఒక మంచి ఇల్లును వరంగా ప్రసాదించమని కోరుకోండి అని తిడుతుంది. రాము లక్ష్మీ బాధ చూడలేక చేసేది ఏమీ లేక సముద్రం దగ్గరికి వెళతాడు. రాము సముద్రంలోకి వెళ్ళి మాయా చేపను ప్రార్థిస్తాడు. అప్పుడు మాయా చేప ఇలా అంటుంది. నీ కోరిక నిస్వార్థమైనది. నీవు కేవలం నీ భార్య సంతోషం కోసం మాత్రమే ఆలోచించుతున్నావు. అందుకే నీకు మంచి ఇల్లును బహుమతిగా ఇస్తున్నాను అని అంటుంది. రాము ఇంటికి వెళ్ళేసరికి నిజంగా వారి ఇల్లు అందంగా మారిపోయి ఉంటుంది. సంతోషంతో రాము మరియు లక్ష్మి ఇద్దరు తమ ఇంటిలోకి వెళతారు. కానీ లక్ష్మికి మాత్రం మరొక ఆలోచన మొదలవుతుంది. లక్ష్మి తన మనసులో, కేవలం ఇల్లు మాత్రమే ఉంటే ఎలా? ఇప్పుడు బంగారం, నగలు కావాలి, చీరలు కావాలి. ఎలాగో అలా ఆయనను ఒప్పించి వెంటనే సముద్రంలో ఉన్న మాయా చేప దగ్గరికి పంపించాలి అని అనుకుంటుంది. మరుసటి రోజు రాము చేపలు పట్టడం కోసం వలను సిద్ధం చేసుకుంటాడు. అప్పుడు లక్ష్మి రాముతో ఇలా అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? బంగారు గుడ్లు పెట్టే బాతుని వదిలేసి ఇప్పుడు ఆ వలని తీసుకువెళ్ళి ఏం చేస్తావు? నువ్వు ఈ రోజు నుండి చేపలు పట్టడం మానేసి నువ్వు ఇప్పుడే సముద్రంలోకి వెళ్ళు అని అంటుంది. అప్పుడు రాము, చెప్పేదేదో సరిగ్గా చెప్పు. ఎందుకిలా నాంచుతూ మాట్లాడుతున్నావు? అసలు నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా? అని అంటాడు. అప్పుడు లక్ష్మి, వెళ్ళి ఆ మాయా చేపను వేడుకోండి. మనకు కావలసిన డబ్బు, నగలు, చీరలు అన్నీ ఇవ్వమని కోరుకోండి అని అంటుంది. అప్పుడు రాము తన మనసులో ఇలా అనుకుంటాడు. నేనెలాగో చేపలు పట్టగా వచ్చిన డబ్బుతో లక్ష్మిని సంతోషంగా ఉంచలేను. తన కోసం నాకిష్టం లేకపోయినా సరే వెళ్ళి మాయా చేపను కలవాలి. అని అనుకుంటాడు. రాము మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి మాయా చేపను ప్రార్థిస్తాడు. రాము మాయా చేపకి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు చేప సరే అని ఆ కోరికను తీర్చుతుంది. లక్ష్మి ఆ బంగారంను చూసి చాలా సంతోషపడుతుంది. మరుసటి రోజు ఆ బంగారు నగలన్నీ ధరించి ఊరిలోకి వెళుతుంది. లక్ష్మిని చూసి అందరూ పొగడడం మొదలు పెడతారు. లక్ష్మి తన మనసులో ఇలా అనుకుంటుంది. వీరు కేవలం నా బంగారు ఆభరణాలను చూసి ఇలా అనుకుంటే నాకు ఒక పెద్ద కోట, అలాగే సేవకులు ఉంటే ఇంకా ఎంత పొగుడతారు కదా అని అనుకుంటుంది. లక్ష్మి మనసులో చిన్నగా దురాశ మొదలవుతుంది.
లక్ష్మి రాము దగ్గరికి వెళ్ళి, ఈసారి నాకు ఒక పెద్ద కోట మరియు సేవకులు కావాలి అని అంటుంది. అప్పుడు రాము లక్ష్మితో ఇలా అంటాడు. దురాశ దుఃఖానికి చేటు. నీ మనసులో దురాశ మొదలైంది. నేను వెళ్ళను. అని అంటాడు. లక్ష్మి రాముతో గొడవపడి రాముని ఒప్పిస్తుంది. రాము చేసేది ఏమీ లేక అపరాధ భావంతో మళ్ళీ మాయా చేపను కలుస్తాడు. రాము మాయా చేపతో ఇలా అంటాడు. ఓ మాయా చేప, నన్ను క్షమించు. నాకు ఏమీ వద్దు. కానీ నా భార్య కోపంగా ఉంది. దయచేసి ఆమె కోరికను తీర్చు. అని అంటాడు. చేప చిన్నగా నవ్వి రాము కోరికను తీర్చుతుంది. వెంటనే లక్ష్మి ఇల్లు కోటలా మారిపోయింది. లక్ష్మి చుట్టూ పనులు చేయడానికి సేవకులు ఉంటారు. కానీ లక్ష్మి అత్యాశకు మాత్రం అంతు లేకుండా పోయింది. ఇంకా ఏదైనా గొప్ప కోరిక కోరుకోవాలని అనుకుని ఆలోచించడం ప్రారంభిస్తుంది. అలా ఆలోచించగా లక్ష్మికి ఒక ఆలోచన తట్టింది. నిజానికి ఇది ఒక పిచ్చి ఆలోచన అని లక్ష్మి గ్రహించలేకపోయింది. లక్ష్మి రాముతో ఆ కోరిక గురించి చెబుతుంది. రాము వినగానే లక్ష్మితో ఇలా అంటాడు. ఏంటి లక్ష్మి నువ్వు చెప్పేది? ఇంతవరకు నేను నీ సంతోషం కోసం ఏం చెప్పినా, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పిన పనిని ప్రతిదీ చేశాను. కానీ ఇప్పుడు నువ్వు కోరేది సృష్టి విరుద్ధం. నేను ఎంత మాత్రం ఒప్పుకోను. అని అంటాడు. అప్పుడు లక్ష్మి రాముతో మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళి మాయా చేపను కలుస్తాను. అని అంటూ వెళ్ళిపోతుంది. లక్ష్మి మాయా చేపతో ఇలా అంటుంది. ఇంతవరకు మా అన్ని కోరికలు మీరు తీర్చారు. ఇప్పుడు ఈ ఒక్క కోరికను కూడా తీర్చండి. మీరు ఇచ్చిన బంగారం, కోట, సేవకులు ఇవన్నీ ఏవి నాకు తృప్తిని ఇవ్వలేదు. ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చండి. అని అంటుంది. అప్పుడు చేప నేను ఇంతకు ముందు చాలా వరాలు ఇచ్చాను. కేవలం ఇప్పుడు ఈ ఒక్క కోరికను మాత్రమే నేను తీరుస్తాను. ఇదే చివరి కోరిక. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి రాకూడదు. అని అంటుంది. అప్పుడు లక్ష్మి సరే అంటుంది. లక్ష్మి మాయా చేపతో ఇలా అంటుంది. ఓ మాయా చేప, నాకు దేవతలా మారే అవకాశాన్ని ఇవ్వు. అప్పుడు సంపదను నేనే సృష్టించుకోగలను. చాలా సంతోషాన్ని అనుభవించగలను. పైగా ఈ అవకాశాన్ని మీరు ఇవ్వడం వలన మాటిమాటికి మీ దగ్గరికి వచ్చి వేడుకోవాల్సిన పరిస్థితి రాదు. వెంటనే మీరు నాకు ఆ వరాన్ని ప్రసాదించండి. అని అంటుంది. అప్పుడు మాయా చేప ఇది సృష్టి విరుద్ధం. ఇలాంటి వింత కోరికలు, పిచ్చి కోరికలు నేను తీర్చలేను. అని అంటుంది. అప్పుడు లక్ష్మి మీరు నాకు మాట ఇచ్చారు. ఇదే చివరి కోరిక. ఈ కోరికను మీరు తీరుస్తామని చెప్పారు. అని అంటుంది. అప్పుడు మాయా చేప ఆవేశంతో ఊగిపోతూ అవును, నేనే నీకు చెప్పాను కదా ఈ చివరి కోరికను తీరుస్తాను అని. సరే, నువ్వు దేవతలాగా మారడంలోనే సంతోషం ఉంది అనుకున్నావు కదా, అయితే అనుభవించు. అని లక్ష్మిని విగ్రహంగా మార్చేసింది. మాయా చేప విగ్రహంతో ఇలా అంటుంది. నీవు ఇలాగే కుంగి కృషించి బండరాయిగా మిగిలిపోవాలి. అంతేకాని నిన్ను మాత్రం ఎవరూ పూజించరు. నీ దురాశకు తగ్గ ప్రతిఫలం అందింది. అని శాపం ఇస్తుంది. లక్ష్మి విగ్రహంలా మారిపోయి ఉంటుంది. రాము జరిగిందంతా తెలుసుకుని మళ్ళీ మాయా చేపని ప్రార్థిస్తాడు. లక్ష్మిని మామూలు మనిషిలాగా మార్చమని వేడుకుంటాడు. అప్పుడు చేప ఇలా అంటుంది. నీ భార్య ఏ రోజు అయితే నిజాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడుతుందో ఆ రోజు మాత్రమే తనకు విముక్తి ఉంటుంది. అని అంటూ మాయమైపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. విగ్రహం మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. ఒకరోజు లక్ష్మీ విగ్రహం యొక్క కన్ను నుండి కన్నీరు కారుతుంటుంది. ఆ కన్నీరు నేల మీద పడగానే లక్ష్మి మళ్ళీ మామూలు మనిషిలాగా మారిపోయింది. లక్ష్మి పశ్చాత్తాపంతో కుంగిపోయింది. లక్ష్మి వెంటనే రాము దగ్గరికి వెళుతుంది. నాకు ఏ సంపదలు వద్దు.
నాకు మీరు తోడుంటే చాలు అని అంటుంది. మారిపోయిన లక్ష్మిని చూసి రాము సంతోషిస్తాడు. ఇద్దరూ కలిసి మాయా చేప దగ్గరికి వెళతారు. మమ్మల్ని క్షమించండి అని చేపను వేడుకుంటారు. అప్పుడు చేప వారిని ఆశీర్వదిస్తూ ఇలా అంటుంది, ఇప్పుడే మీరు అసలైన సంపదను కనుగొన్నారు, ఇంకా మీకు నా అవసరం లేదు అని అంటూ నెమ్మదిగా సముద్రంలోకి వెళుతుంది. మాయా చేప ప్రసాదించిన కోట, బంగారు ఆభరణాలు, ఇల్లు అన్నీ మాయమైపోతాయి. రాము మరియు లక్ష్మి ఎప్పటిలాగే చిన్న గుడిసెలో హాయిగా నివసిస్తూ ఉంటారు. కానీ ఈసారి వారి హృదయాల్లో నిజమైన ఆనందం ఉంటుంది. దురాశ దుఃఖానికి చేటు. మనం ఎంత దురాశగా ఆలోచిస్తామో అంతే కష్టాన్ని అనుభవిస్తాము అనేది ఈ కథ యొక్క నీతి. Subscribe for more stories. Please like and share. ఫ్రెండ్స్, మీకు మరిన్ని కథలు కావాలంటే చిన్నారి కథలు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.